వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. వెల్కమ్ వేదన్. హాయ్ భయ్య. గుడ్ ఈవినింగ్. సో మనం చాలా రోజులు అయింది, ఆల్మోస్ట్ ఎంత 10 days అయిందా మన లాస్ట్ వీడియో చేసిన తర్వాత. నేను చాలా మంది అడుగుతున్నారు, బ్రదర్స్ మీ ఇద్దరు చేయండి వీడియో అని. నేను ఎన్నో రిక్వెస్ట్లు వచ్చినాయి. నేనేమో నీకోసం వెయిటింగ్, నువ్వేమో ఆఫీస్కి పోతావు. నేనేమో నీకోసం వెయిటింగ్. మొత్తానికి ఈరోజు దొరికింది టైం. అయితే సరే, మనం ఇప్పుడు మాట్లాడే ముందర లెట్ us see అసలు లాస్ట్ వీడియోలో మనం ఏం మాట్లాడినాం, రీక్యాప్. అదే ఇట్లా మళ్ళీ హియరింగ్ వస్తున్నాయి. ఓకే, లాస్ట్ వీడియో. సో అండ్ సో చాలా రిట్స్ ఉన్నాయి. ఓకే, ఒక 6-7 ఉన్నట్టున్నాయి సేమ్ ఇష్యూ మీద. అండ్ కొన్ని సింగిల్ బెంచ్ నుంచి కూడా వచ్చినాయి. అవును, ట్రాన్స్ఫర్ చేసారు బ్యాచ్ మ్యాటర్స్. సో మెయిన్ గా 2 ఇష్యూస్ భయ్యా, GO29 అండ్ PH నడుస్తుంది. అండ్ మీన్ వైల్ ఏం జరిగింది, ఆ 2 సుప్రీంకోర్టు కేసెస్ కొట్టేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఏమని కొట్టేసింది, మన తప్పులు చేయడం సహజం అని కొట్టేసింది. మానవ సహజం. మరి నీకు ఏమనిపించింది, కరెక్టే అనిపించిందా? కరెక్టే, తప్పులు చేయడం మానవ సహజం అంటే ఇన్ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్. నేను కూడా ఇట్లా నేను పొడిచి తప్పు చేయడం మానవ సహజం అంట, ఓకేనా? అంటే ఇది అంటే కొలాటరల్ డ్యామేజ్ కనిపించాలి కోర్టుకి. కానీ అంటే అఫ్ కోర్స్ నేను ఇంకొక వీడియో కూడా చెప్పిన, వాళ్ళు అంత సింపుల్ గా కొట్టేసారు. కానీ నేనున్నా అదే చేస్తుండే. అది ఎట్లా చేస్తావు భయ్, నాకు అర్థం కాదు. అని తప్పులు అంటే ఒక్కసారి చేస్తే, ఫస్ట్ టైం చేస్తే నువ్వు ఒప్పుకుంటావు. కానీ ఇన్ని తప్పులు చేసి కూడా నువ్వు తప్పులు చేయడం మానవ సహజం అనేది కరెక్ట్ కాదు కదా భయ్య. ఆడి వరకు పోయి కూడా వీళ్ళు వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి, ఎందుకంటే అది తెలియకుండా ఆన్సర్ కరెక్ట్ అవ్వచ్చు. అంత ఆబ్వియస్. మొత్తం ఏమంటావు, అది కరెక్టే చెప్పినంటావా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈస్ కరెక్టే అన్నాను భయ్య. నేను ఆ జడ్జిమెంట్ వచ్చే ముందే మనం వీడియో చేసినామా? నేను అన్నానా ఇది అంత కన్సిడర్ చేయరని? అన్నట్టే అయిందా? అయింది. ఇట్ షుడ్ బి వెరీ ఆబ్వియస్ భయ్య. ఏదో అంటే పిటిషనర్స్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ అయి ఉండాలి, లేకపోతే సంథింగ్ షుడ్ బి వెరీ వెరీ ఆబ్వియస్. కానీ సుప్రీంకోర్టు సంగతి ఇప్పుడు మనం అలా కామెంట్ చేయడానికి ఏం లేదు. కానీ అయితే ఇప్పుడు లాస్ట్ 10 days గా ఏం జరుగుతుంది? లాస్ట్ 10 days గా కంటిన్యూస్ గా ఒక రోజు మారుతూ ఉంది కదా. సో బేసికలీ వీ హ్యావ్ సో మెనీ రిట్ పిటిషన్స్. ఓకే, అందులో మనము రిట్ వేసినాం కాబట్టి ఫస్ట్ మనము ఏమేం కేసులు ఉన్నాయి మన సైడ్? మళ్ళీ GO29 అండ్ PH ఇంకేం లేదా ఇష్యూ. మనం ఫస్ట్ అలిగేషన్ వేసినాం కాబట్టి ఇది 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 అని చెప్పినాం. రైట్. ఇప్పుడు అవతల సైడ్ నుంచి రెస్పాండెంట్స్ ఎవరు? మన TGPSC రిప్రజెంటెడ్ బై మన PS రాజశేఖర్ గారు అండ్ GAD రిప్రజెంటెడ్ బై రాహుల్ రెడ్డి గారు. ఇద్దరు యాజ్ ఆన్ టుడే దే హ్యావ్ కంక్లూడెడ్ దేర్ ఆర్గ్యుమెంట్స్. అయిపోయింది. ఓకే, రిప్లై మనకి ఛాన్స్ ఇచ్చిండు ఇప్పుడు ట్యూస్డే రోజు ఫైనల్. అయితే ఇప్పుడు మనమే అడిగినామా నిన్న, సార్ మాకు ట్యూస్డే వరకు టైం కావాలని? మన పిటిషనర్ సైడ్ అడిగినా మొన్న 3:45 వరకే ఉండే కోర్టు. వాళ్ళది అయిపోయే వరకు ఇంకా జస్ట్ 40 minutes మిగిలి ఉండే. ఓకే, సో మన సుధీర్ సార్ వచ్చేసి టైం కావాలని అడిగిండు. ఓకే, ఎందుకంటే 40 minutes లో అయిపోదు కాబట్టి. వచ్చాట. అయితే ఇప్పుడు మన సైడ్ లాగా సుధీర్ గారే ఉన్నారు. చాలా మంది ఉన్నారు, కానీ ఒకరు రిప్లై ఇస్తే బాగుంటది కదా, బికాస్ జడ్జి ఇస్ నాట్ అలౌయింగ్ రిపిటేషన్స్. ఓకే, అంటే ఇప్పుడు ప్రిడామినెంట్లీ మన సైడ్ పోరాడుతున్నది సుధీర్ గారే. సుధీర్ సార్. ఓకే, సో మంగళవారంకి మూవ్ అయింది. సో మంగళవారం మనం ఏం చేస్తాము, మనం వీ విల్ గివ్ అవర్ ఫైనల్ సబ్మిషన్. మనం అలిగేషన్ వేసినాం, వాళ్ళు రిప్లై ఇచ్చారు, ఆ రిప్లైకి మనం రిప్లై ఇస్తాం. అంతే, అక్కడికి కంక్లూడ్ అయిపోతుంది. అప్పుడు తర్వాత జడ్జిమెంట్ మళ్ళీ. అంతేగాని మళ్ళీ దానికి ఆల్ రిప్లై ఇచ్చుడు ఉండదు. అంటే మంగళవారానికి ఫైనల్ హియరింగ్స్ అయిపోతాయి. బికాజ్ ఇప్పుడు ఆస్పిరెంట్స్ యాజ్ పిటిషనర్స్ వాళ్ళ మీద ఉంటది బర్డెన్ ఆఫ్ ప్రూఫ్. రైట్. వాళ్ళు ప్రూవ్ చేయాలి హౌ GO29 is unconstitutional and how they have a locus. Okay, why PH should be treated as horizontal. అన్ని వీళ్ళే ప్రూవ్ చేయాలిగా. కేసు మనం వేయాలి, ప్రూఫ్ కూడా మనం వేసుకోవాలి. అంతే మరి. ఓకే, ఆ ప్రూఫ్ ఉంటేనే కదా నువ్వు కేసు వేసి గుర్తుగా చేస్తావా? రైట్. మరి ఉంది కదా ఇప్పుడు ఏమంటారు అంటే మనం ఇప్పుడు ఏం ఆన్సర్ ఇవ్వచ్చు మన సైడ్ వాళ్ళు? మనం ఏం ఆన్సర్ ఇవ్వచ్చు అంటే ఫస్ట్ వాళ్ళు ఏమి అలిగేషన్ వేసిరో తెలుసుకోవాలి. ప్రిడామినెంట్లీ అలిగేషన్స్ ఏమున్నాయంటే లోకస్ మీద ఉంది. ఓకే, లైక్ హౌ డు ద పిటిషనర్స్ హ్యావ్ లోకస్. ఓకే, ద మెయిన్ అంటే లోకస్ అంటే హౌ ఈస్ ద పిటిషనర్ అఫెక్టెడ్ డైరెక్ట్లీ. ఓకే, వాళ్ళు ఏం పాయింట్అవుట్ చేసిరంటే హౌ ఆర్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎఫెక్టెడ్.
అరే సెలెక్ట్ కానుందంటే అనుకోవచ్చు, ఓకే కానీ సెలెక్ట్ అయినోడు ఎందుకు వేసిండ్రా కేసు అని, వై ఈజ్ ఏ పెటిషనర్. ఓకే అది వాళ్ళ పాయింట్. దాని సింపుల్ ఆన్సర్ ఏంటంటే, సెలెక్ట్ అయినోడు ఎవడేసిండు నాకు తెలిసి, నాకు ఎగ్జాక్ట్ తెలియదు, బట్ ఐ ప్రిజ్యూమ్ దట్ సెలెక్ట్ అయినోడు ఓసీ కానీ బీసీబీ కానీ బీసీడీ కానీ హై మెరిట్లు వచ్చిన క్యాండిడేటే ఉండి ఉంటాడు. ఓకే హీ అబ్సల్యూట్లీ హ్యాజ్ ఎ లోకస్. ఎందుకంటే ఆ కేటగిరీలో ఎక్స్పాండెడ్ కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు బీసీబీ బీసీడీ ఓసీలా అసలు ఎవడైతే లిస్ట్ లోనే ఉండొద్దు, హీఈస్ నాట్ ఓన్లీ ఇన్ ద లిస్ట్ బట్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ఆల్ పోస్ట్ ఇంక్లూడింగ్ జనరల్, నాట్ ఓన్లీ రిజర్వ్. నెక్స్ట్ ఇంకోటి ఆశ్చర్యం పాయింట్ ఏంటంటే, ఆయన అడిగిండు పిటిషనర్స్ లో ఎవడు పిహెచ్ లేడు అన్నాడు. అరే పిటిషనర్స్ లో పిహెచ్ ఎందుకు ఉంటాడు? పిహెచ్ ఓడే వచ్చి పిహెచ్ మీద కేసేస్తాడా? జనరల్ 4% సీట్స్ తీసిరు కాబట్టి అందరికి ఉంటది లోకస్. ఎందుకంటే ఆ 4% కి ఎవడైనా కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ ఏంటంటే డిలే ఇన్ ఫైలింగ్ అపీల్. ఓకే, చాలా ఇనార్డినేట్ డిలే తర్వాత రిట్ ఫైల్ చేసిరు. వీళ్ళు ఎగ్జామ్ లో పార్టిసిపేట్ చేసి ఫెయిల్ అయినాకనే రిట్ ఫైల్ చేసిరు. అది కానీ అది 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 కరెక్ట్ గా ఇంతకు ముందు చాలా సార్లు చెప్పినాం కదా, మనము ఫస్ట్ లో మనకి అన్యాయం జరిగినప్పుడు మనం రిట్ ఫైల్ చేస్తాం. కానీ ఇప్పుడు నీకు జ్వరము వచ్చినాక గోల్ వేసుకుంటావా, జ్వరం రాకముందే గోల్ వేసుకుని తిరుగుతావా? అవునబ్బా, వాళ్ళు తీసుకునే పాయింట్ ఏంటంటే, ద కంటెంట్ ఆఫ్ GO29 హ్యాస్ బీన్ రిప్రొడ్యూస్డ్ ఇన్ సచ్ అండ్ సచ్ నోటిఫికేషన్. ఓకే, కానీ అది ఇంప్లిమెంట్ అయ్యే వరకు తెలియదుగా. ఇది అది ఇంప్లిమెంట్ అయ్యి రిజల్ట్స్ వచ్చినాకనే రియలైజ్ అయ్యారు. అంతే కదా. నెక్స్ట్ అంటే వాళ్ళ వాదన తప్పు ఏదైనా కానీ మనకు అర్థమైనాక పోతాం, కానీ అర్థం కాకముందు నువ్వు జీవో ఇచ్చినావు, నువ్వు జీవో కూడా ఎప్పుడు ఇచ్చినావు? వాళ్ళ వాదననే అంటున్నా. ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సిందంటే, వాళ్ళు ఫిబ్రవరిలో ఇచ్చే నోటిఫికేషన్, కానీ జీవో ఫుల్ ఇచ్చింది ఆగస్ట్ లో. అవునా? నువ్వు జీవోని ఫుల్ గా డిస్క్రైబ్ చేసి పేపర్ ఇచ్చింది ఆగస్ట్ లో. మరి తప్పే కదా. మరి నువ్వు ఫస్ట్ ఎందుకు వేయలేను? నువ్వు అప్పుడే ఫస్ట్ వేస్తే ఫస్ట్ చేస్తుండే. ఓకే, కంటిన్యూ. నెక్స్ట్ సెకండ్ ఇది. ఓకే, ఫస్ట్ లోకస్ లేదు, సెకండ్ ది ఇనార్డినేట్ డిలే, థర్డ్ they have directly said that GO29 is beneficial for reserved candidates. Okay, while they say GO29 is beneficial for reserved candidates, they should have added this word some reserved candidates at the cost of other reserved candidates. Okay, now what are those some reserved candidates? BCB and BCD, to name them. And what are the affected parties? Directly BCA, BCC, BCE, SC and ST. Correct. Because there is shortfall. Because there is shortfall. అంతే కదా. వీళ్ళు 1:287 రేషియోలో వచ్చారు బీసీడీ వాళ్ళు. 1:287. బీసీబీ 1:208. సో అది నెక్స్ట్. అంటే రిజర్వ్డ్ కమ్యూనిటీస్ కి బెనిఫిషియల్, కానీ కొన్ని రిజర్వ్డ్ కమ్యూనిటీస్, కొంతమందికి ఇంట్లో కూడా ఫార్వర్డ్ ఉంటారు కదా కొంతమంది. అది కానీ మళ్ళా నీకు నెక్స్ట్ నోటిఫికేషన్ కి GO55 వచ్చింది, నీకు తెలుసు కదా. వాళ్ళు ఏదో అది అడ్వర్టైజ్మెంట్ లో మెన్షన్ చేసిన. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ భయ్యా. అంటే ఎందుకు ఇంపార్టెంట్ పాయింట్ అంటున్నా అంటే, నువ్వు GO29 కరెక్ట్ అన్నప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా అదే కంటిన్యూ చేయాలి. నువ్వు ఎందుకు మారుస్తావు? వాళ్ళు ఎక్కడ ఇచ్చిర్రు అట్లా చూసిన. నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంది? అది ఏం అఫీషియల్ కాదు. అఫీషియల్ డాక్యుమెంట్ ఉంది. ఐ థింక్ దట్ ఈస్ జాబ్ క్యాలెండర్ అనుకుంటా. అరే జాబ్ క్యాలెండర్ కూడా అఫీషియలే కదా. సరే, వాట్ ఎవర్. నెక్స్ట్ దే ఆర్ ట్రైయింగ్ టు సే దట్ పిహెచ్ నెక్స్ట్ వై GO29 అనేది రాహుల్ రెడ్డి గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. 1967 నుంచి మాట్లాడిండు. ఓకే, అండ్ హీ సెడ్ దట్ వెన్ ఎవర్ మేము రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి చూసినా కూడా కోర్టు మమ్మల్ని ముట్టుకాయలు వేసింది. జాఫర్ సాహెబ్ జడ్జిమెంట్ గానీ, బాలాజీ బడవత్ జడ్జిమెంట్ గానీ, 2000 లైక్ మెరిట్ కి ప్రాధాన్యత ఇవ్వాలి, రిజర్వేషన్ 2 times అప్లై చేయొద్దు, టాలెంట్ పూల్ నుంచి తీసుకోవాలి, ఎట్లాగో అడిక్వేట్ రిజర్వేషన్ మనం ఎట్ ద స్టేజ్ ఆఫ్ మెయిన్స్ ఇస్తున్నాం కదా, ఈజ్ దేర్ ఆర్గ్యుమెంట్.
Okay, and as they said in their first counter that it's not feasible to follow rule of reservation at preliminary stage అని వాళ్ళు ఇచ్చిర్రు. కానీ పోస్ట్ దట్ దేర్ హ్యావ్ బీన్ మెనీ జడ్జ్మెంట్స్. కిషోర్ చౌదరి, సౌరవ్ యాదవ్, దీపేందర్ యాదవ్, లైక్ ఎగ్జామ్ లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి అన్ని స్టేజెస్ లో రూల్ ఆఫ్ రిజర్వేషన్. సో దట్ ఈస్ యర్ మెయిన్ ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ కమింగ్ టు పిహెచ్ లో సెక్షన్ 34 ఈ పీడబ్ల్యూడి ఏదో యాక్ట్ ఉంది 2016 పర్సన్ విత్ డిసేబిలిటీ. అందులో ఏముందంటే నాట్ లెస్ దెన్ 4% రిజర్వేషన్ ఉండాలి. ఓకే ఉండాలి. నెక్స్ట్ ఖాళీలు ఉంటే నెక్స్ట్ ఇయర్ కి కూడా దాన్ని ఏమంటారు క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అప్పటికి కూడా ఖాళీ ఉంటే అది ఓపెన్ పోస్ట్ కి పోవాలి. కానీ ఎక్కడ కూడా ఇది హారిజంటల్ ట్రీట్ చేయాలా వర్టికల్ ట్రీట్ చేయాలా లేదు. రాహుల్ రెడ్డి గారు ఒక మంచి పాయింట్ ఏమన్నారంటే సార్ అసలు మేము పోస్టే ఐడెంటిఫై చేయకుంటే దాన్ని క్యారీ ఫార్వర్డ్ ఎట్లా చేస్తామని. బట్ ద థింగ్ ఈజ్ మీరు హారిజంటల్ గా ఫాలో అయితే కూడా చేయొచ్చు అది. అంతే కదా. అవును, యూపీఎస్సీ చేస్తుంది, మొన్న ఏపీ చేసింది. ఓకే, సో ఇది ఎంత గట్టిగా ఉండొచ్చు ఈ కేసు? ఎంత బలంగా ఉంది పిహెచ్ది? నీకేమనిపిస్తుంది? చాలా స్ట్రాంగ్ భయ. పిహెచ్ అయింది GO29 ఆల్సో వెరీ స్ట్రాంగ్. సూపర్ అబ్బా, ఐ వాంట్ టు హియర్ దిస్. చాలా స్ట్రాంగ్. అంటే నా ఇంట్యూషన్, మై కామన్ సెన్స్. ఇప్పుడు రాహుల్ రెడ్డి సార్ ఇవన్నీ జడ్జిమెంట్లు చెప్తుంటే సుజయపాల్ సార్ అన్నాడు, రాహుల్ వాట్ ఈస్ ఆల్ దిస్, వీ హ్యావ్ దీపేందర్ యాదవ్, వీ హ్యావ్ సౌరవ్ యాదవ్, వై ఆర్ యూ రీడింగ్ ఆల్ దోస్ ఓల్డ్ జడ్జిమెంట్స్. అయినా కూడా ఆయన కంటిన్యూ చేసిండు. హీ మేడ్ ఎ వెరీ గుడ్ డిఫెన్స్. అండ్ మంచిగా అనిపించింది. అంటే ఒక లీగల్ ఫైట్ జరుగుతుంటే బానే ఉంది. నెక్స్ట్ అదే భయ బేసిక్ గా ఇది. సో ఇప్పుడు మనకి మెయిన్ ఇప్పుడు మంగళవారము వి విల్ బి ఊరట కలుగుతుంది అంతే కదా మనకి. అట్లీస్ట్ ఒక మెయిన్ పని అయిపోతుంది. జడ్జిమెంట్ ఎప్పుడు రావచ్చు? జడ్జిమెంట్ ఇక ఆ వీక్ లో వస్తుంది, నెక్స్ట్ వీక్ వస్తుంది. అదే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే జడ్జిమెంట్ ఏమొస్తుందని. జడ్జిమెంట్ వస్తుంది ఏమొస్తుంది మనకి ఫేవరబుల్ గానే వస్తుంది. మనకి ఫేవరబుల్ గానే వస్తుంది. ఇంకా డౌటా? ఫేవరబుల్ గా అంటే ఇక ఓపెన్ ఎండెడ్ ఉంటదేమో అని అనుకుంటున్నా. లేదు నాకు తెలిసి GO29 అబ్సల్యూట్ గా రాంగే కాబట్టి మనకి ఫేవరబుల్ గానే వస్తుంది. ఏం చెప్పలేం భయ్యా. మొన్న జడ్జిమెంట్ ఇచ్చిండుగా, ఏది టెంపరీ ఎంప్లాయీస్ ని పర్మనెంట్ చేయడం అన్కాన్స్టిట్యూషనల్ అని. వేరే ఇప్పుడు వరకు పర్మనెంట్ చేసిన వాళ్ళని తీసేద్దాం. మంచిగా ఉంటాయి జడ్జిమెంట్స్. ఇది ఎక్కడ ఒక్క స్టేట్మెంట్ ముందే అన్కాన్స్టిట్యూషనల్, అదే అన్కాన్స్టిట్యూషనల్ మెథడ్ లో పర్మనెంట్ అయిన తీసేది. అదే అంటే ఎట్లుంటదంటే సేమ్ మనకి 1973 కేశవానంద భారతి కేసులో నువ్వు బేసిక్ స్ట్రక్చర్ ని మార్చొద్దు, కానీ స్ట్రక్చర్ ఏందో మెయిన్ చెప్తాము. కేసు బై కేసు అనమాట. ఒకసారి అది కరెక్ట్, ఒకసారి అది తప్పు. లేదు అంటే అది చూసిన భలే గమ్మత్తు ఉంటుంది. అట్లనే దగ్గర చెప్పింది నాకు అదే గుర్తుకొస్తుంది. ఒకసారి ఏమో అట్ అంటారు, ఒకసారి ఇటు అంటారు. ఏమైతుంది GO29 అన్కాన్స్టిట్యూషనల్, బట్ ఈ ఎగ్జామ్ అయితే కాన్స్టిట్యూషనల్. మనం కూడా ఓకే సార్ బాయ్ అంతే. ఇంకా గ్రూప్ 2 రాస్తున్నా? నువ్వు అప్లై చేయలేగా? నేను అప్లై చేసిన. ఇక్కడ పడే సెంటర్ చూసుకోలే నేను చూసిన కుకట్పల్లి, కానీ రాస్తలే. సరే మన రాష్ట్రంలో ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఐ థింక్ 26th కి ST కేసు ఉంది. ఇంకోటి ఉంది అది 6 to 10%. ఫైనల్ ఇయరింగ్ అది. ఆ రోజు సాయిరామ్ అదే మాయమైపోయింది కదా. నేను నాకు లా మీద మస్తు ఇంట్రెస్ట్ వచ్చింది భయ్య చూసి. ఐ వాంట్ టు సీ ద డిఫెన్స్. ఎట్లా డిఫెండ్ చేస్తారు దీన్ని. ప్రెసిడెంట్ ఆమోద ముద్ర లేకున్నా వీళ్ళు ఆమోద ముద్ర వేసుకున్నారు కదా, వీళ్ళు 6 to 10% చేసేసి. ఇది ఎట్లుందంటే స్కూల్ పోరానికి రిపోర్ట్ కార్డ్ ఇస్తారు కదా, మీ డాడీతో సిగ్నేచర్ పెట్టించుకరా అని. ఈయనకి భయం అయ్యి డాడీ పెడతలేడు,
లేకుంటే ఈయన చూపించుడు భయమయ్యో వాటెవరో తక్కువ మార్కులు వచ్చినాయని ఈడే సంతకం పెట్టి పోయి డాడీ పట్టుకున్నాడు మేడం అని ఈడ సంతకం పెట్టించుకోతారా. అట్నే ఉంది ఇది. అదే ఎందుకంటే అందులో కూడా మెన్షన్ చేసిరు డ్యూ టు ఇన్ఆర్డినేట్ డిలే ప్రెసిడెంట్ సంతకం పెడతలే నేనే పెడతా. అది వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ 50% రిజర్వేషన్. అట్లా యాక్చువల్గా దట్ ఈస్ ఫోర్జరీ కదా. ఇప్పుడు ప్రజలు సంతకం పెట్టకుండా నువ్వు సంతకం పెట్టేసి ఆమోద ముద్ర వేస్తే టెక్నికలీ స్పీకింగ్ అంటే నేనేమంటున్నా ఇక్కడ 6 to 10% ఇవ్వడం ప్రాబ్లం కాదు భయ్య. నువ్వు 6 to 10 పెంచు, 6 to 15 పెంచు, 20 పెంచు, కానీ ఇక్కడ చిత్తశుద్ధి లేదని చెప్తున్నా. అంటే ఇది పీక్తదని తెలిసి ఇచ్చిన రిజర్వేషన్. మనము మన రిజర్వేషన్ అగేన్స్ట్ కాదు, నాట్ అగేన్స్ట్ రిజర్వేషన్. నువ్వు 20 ఎవరొద్దన్నాడు, కానీ ఫాలోగా. ఇప్పుడు నీకు గుర్తుందా, మనం 2021 ఆ టైంలో పోస్ట్ ఇవ్వాలంటే మాకు ఆ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ రాలేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ రాలేదు, అది కోర్టు పరిధిలో ఉంది, మనకైతే ఆపుతారు. మన కోసం అయితే అన్ని ఆపుతారు. మీరు ఆగాల, కోర్టులో ఉంది కదా, మేము ఇంకా డిపార్ట్మెంట్ నుంచి వేకెన్సీస్ రాలే అంటారు. మరి వాళ్ళకి వచ్చినప్పుడు మాత్రం సంతకం పెట్టేసి ముందుకు పంపిస్తారా? తప్పు కదా అది. నీకు గుర్తుంది అబ్బాయి, 6 to 10% చేసిన రోజు నువ్వు నేను ఫస్ట్ టైం కేసీఆర్ గారిని చూద్దామని ఆ సభకు పోయినాం. అశోక్ నగర్ ఎన్టీఆర్ గార్డెన్స్, మన ఇద్దరం ఆయన ఫ్యాన్స్ కాబట్టి పోయినాం. అండ్ ఆ రోజు కూడా మనం డిస్కస్ చేసినాం ఆ రోజు, ఎందుకంటే మనం పాలిటిక్స్ అవుతున్నాం కదా. 22 అదే అసలు 9.2% పాపులేషన్ ఉంది, అట్లా ఎట్లా ఇస్తారు ప్రపోర్షనేట్ పాపులేషన్ అని ఆ డిస్కషన్ ఆ రోజు జరిగింది. పెద్ద పట్టించుకోలే ఈ కేసు పడే వరకు. అప్పుడు ఇంత గ్రావిటీ ఉంటుంది తెలియదు కదా దాని కేసులో. అదే ఐ వుడ్ లైక్ టు సీ దర్ డిఫెన్స్ ఎట్లుంటది అని చూద్దాం. ఇట్లనే ఏదో ఒకటి చెప్తారు ఇంకేం, కానీ ఏం చెప్పినా కానీ అది సాటిస్ఫాక్టరీ ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే అది బ్లండర్ కదా. నువ్వు ప్రెసిడెంట్ ఆమోద ముద్ర లేకుండా చేయడం అనేది ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ. సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ 50% బ్రీచ్ అవుతుంది రిజర్వేషన్. అబ్సల్యూట్లీ 50% బ్రీచ్ అయినప్పుడు నీకు 9th షెడ్యూల్ ప్రొటెక్షన్ ఉండాలి. తమిళనాడులో 69% ఉంది, మరి ప్రొటెక్షన్ ఇచ్చారు అది షెడ్యూల్ 9 లా. అంతే. మొన్న బీహార్ లో కూడా పెంచారు ఎస్టీ రిజర్వేషన్, కొట్టి పడేసింది. అంతే కదా. రైట్. వీళ్ళు అన్ని సగం సగం చేస్తే ఎఫెక్ట్ అయ్యాడు ఎవడు భయ్యా? ఫస్ట్ ఈజ్ మనం ఎఫెక్ట్ అయ్యేది తక్కువ. సెకండ్, ఈ ఎక్స్టెండెడ్ రిజర్వేషన్ లో వచ్చి ఉంటారు కదా 4% ఎస్టీ వాళ్ళు, ఆడు సగం దూరం పోయినాక ఇది తూచ అంటే వాపస్ అయినా అన్నట్టు సగం దూరం పోయి తప్పు కదా. వాడు అక్కడ దాకా పోడు, ఇటు వెనక ఉండలేడు, మధ్యలో బ్రిడ్జ్ మీద పోయి ఆగుతాడు అనమాట. అది డేంజరస్ కేసు. అసలు సెలెక్ట్ కాకపోతే గొడవనే ఉండదు. అదే మంచి మెరిట్ వస్తే అది గొడవ ఉండదు, కానీ మధ్యలో ఉంటారు చూసినావా, వాళ్ళకి ఇబ్బంది. వెరీ అన్ఫార్చునేట్. రైట్. ఇది సో నెక్స్ట్ అసలు ఈ మంత్ అంతా మజా ఉంది. డిసెంబర్ నెల ఇది అయిపోతే గొడవ అయిపోతుంది అబ్బా. ఈ టెన్షన్ రోజు ఇదే. ఇప్పుడు నన్ను చాలా మంది రోజు అడుగుతున్నారు, భయ్యా వీడియో పెట్టు అంటే నేను ఏం పెట్టాలి చెప్పు. ఒక రోజు మారుతూనే ఉంది, అప్డేట్ కూడా ఏం లేదు కదా, ఏం పెడతాం. అండ్ ట్యూస్డే కంక్లూడ్ అయిపోతుంది భయ్యా మొత్తం. ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంటే రిప్లై ఇవ్వాలి on how we have a locus and how Geo 29 is not good for reserved communities, okay, and why PH is not vertical, okay, మన ఫేవరబుల్ గా రాగానే, and inordinate delay కూడా ఎందుకు కాదు, well within time, and how estoppel will not apply. How can there be estoppel against constitutionality? అదే. అండ్ వాళ్ళు ఏదో జి హేమలత వర్సెస్ తమిళనాడు కేసు కోర్ట్ చేసిరు భయ్య. అదేంది ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద నోటిఫికేషన్ ఆర్ మ్యాండేటరీ ఇన్ నేచర్ అని. అంటే నువ్వు నోటిఫికేషన్ లో అసలు మేము రిజర్వేషన్ ఫాలో కామని ఇస్తావు. అది ఏముంది తెలుసా జడ్జిమెంట్ లో, ఇన్స్ట్రక్షన్స్ ఆర్ మ్యాండేటరీ. ఇన్స్ట్రక్షన్స్ ఏంది, నువ్వు బ్లూ పెన్ వాడాలా, బ్లాక్ పెన్ వాడాలా, ఎగ్జామ్ 10:30కి రావాలా, ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్. అరే ఆ కేసు చదివితే నవ్వొచ్చింది, అసలు ఇది ఏం పెట్టిండని చదివినా. అది ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ఇష్యూ ఉంది అంటే నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఆర్ మ్యాండేటరీ అంటే నువ్వు నోటిఫికేషన్ లో అసలు రిజర్వేషన్స్ తీసి పడేస్తున్నా అని అంటే అది మ్యాండేటరీ నేచర్ షేప్ తీసుకుంటుందా? బట్ దే హ్యావ్ మేడ్ అ గుడ్ అటెంప్ట్ భయ్యా. పోరాడతారు. ఆల్ బెట్స్ ఆర్ ఆన్ జస్టిస్.
ఇప్పటికే అందరం చల్లబడ్డాము, ఇంకా కొంచెం ఎంత ఉంది కదా, అది కూడా చల్లగా అయిందంటే ఇక నేను ఛానల్ బంద్ చేసుకోవచ్చు, నువ్వు కూడా నీ జాబ్ కంటిన్యూ చేసుకోవచ్చు, మన పని మనం చేసుకోవచ్చు. కానీ దీనికి ఒక క్లోజర్ రావాలి భయ. వస్తుంది. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయినప్పుడు కనీసం రీజన్ చెప్పు అని అడుగుతాడు. రీజన్ చెప్పి నువ్వు బ్రేకప్ చేయి, కానీ రీజన్ చెప్పి బ్రేకప్ చేయి కదా, మనకి రిగ్రెట్స్ ఉండవు కానీ మనం తప్పు చేసిన వాళ్ళు. అట్లనే ఇది కూడా కరెక్ట్, ఒక ప్రాపర్ రీజనింగ్ తోని నువ్వు ఇది కావాలి, అంతేగాని జస్ట్ అవుట్ రైట్ ఏదో ఒక అట్లీస్ట్ ఐ షుడ్ హ్యావ్ ఎ సాటిస్ఫాక్షన్, అరే ఐ మై సెల్ఫ్ వాజ్ రాంగ్ అని, అంతే. అంతేగాని ఇది చేయడం కరెక్ట్ కాదు. అయితే మరి ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ కి మన పిల్లలు చదవాలన్నా వద్దా అన్న, స్టార్ట్ చేయాలన్నా ఇది అవుతుంది అంట, నీ ఒపీనియన్ ఏంటిది? నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిలిమ్స్ కి స్టార్ట్ చేయమంటావా, లేకపోతే ఈ ట్రైన్ పోయాక ఆ ట్రైన్ వస్తుంది అంటావా? వాట్ యూ థింక్? అంటే రెండు ప్యారల్ గా వస్తాయా, రెండు పట్టాలు ఉన్నాయా, లేకపోతే ఇది పోవాల తర్వాత ఆ ట్రైన్ వస్తా? ఇప్పుడు ఇంకో నోటిఫికేషన్ ఉంది భయ్యా, అది అంటారు కదా, ఇప్పుడు దీనికి దానికి ఆ పర్స్పెక్టివ్ లో ఐఎమ్ నాట్ ఏబుల్ టు థింక్ యాక్చువల్లీ. ఇప్పుడు మనం సో మెనీ థింగ్స్ రన్నింగ్ ఇన్ మై, నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇది అవ్వకుండా అది రన్ చేయాలని నా ఉద్దేశం. ఎందుకంటే భయ ఈ ప్రిపరేషన్ స్టార్ట్ అయినప్పుడు ఉన్న మైండ్ సెట్ ఇప్పుడు లేదు. అంటే లైఫ్ పట్లనే పర్స్పెక్టివ్ మారిపోయింది. అంటే అప్పుడు థింగ్స్ చాలా సీరియస్ గా తీసుకునేది, ఇప్పుడు అంత అంటే పర్టికులర్లీ ఎగ్జామ్ అనే కాదు, అంత దేన్ని కూడా ఇష్టపడద్దనే ఒక విషయం అర్థమైంది. అంటే టీజీపీఎస్సీ హస్ నాట్ ఓన్లీ గివెన్ యూ ద సబ్జెక్ట్ బట్ ఆల్సో ఇట్ టాట్ యూ లైఫ్ లెసన్స్. చాలా లైఫ్ దేనికి అటాచ్ కాకు, చాలా. కానీ ఇది ఒక స్పిరిచువల్ లెర్నింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎంత అటాచ్ అయ్యాం మనకు తెలుసు కదా, ఎట్లా చదివినాం అప్పుడు అశోక్ నగర్ లో. ఇది ఒక స్పిరిచువల్ లెర్నింగ్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లున్నాం అసలు, మనల్ని ఇప్పుడు చూసిన వాళ్ళు 2 years బ్యాక్ మనం చూసి ఉండాలి మన ఇద్దరిని. దే వుడ్ హావ్ అండర్స్టూడ్ హౌ వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ అవర్ సబ్జెక్ట్ కానీ చదివిన విధానం కానీ తెలిసేది వాళ్ళకి, అంటే ఎంత లెవెల్ చదివినాం మనం అనేది. కానీ ఇప్పుడు ఏమైంది, మనం చాలా ఈజీ అయిపోయినాం. మనం 2 years వరకు ఎందుకు భయ్యా, మొన్న Geo29 ఇష్యూ రానంత వరకు వెరీ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అన్ని. అయితే నేను ఉద్యోగం వదిలేసి చదువుతున్నా, నువ్వు జాబ్ రిజైన్ చేసి చదివినావు మామూలుగా. సరే బ్రదర్స్, మీరు ఇంకా పీపుల్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ Group 2 బాగా రాయండి. ఎల్లుండే ఉంది తెలుసు కదా, సండే, ఓకే, మండే నాది ఉంది కుకట్పల్లిలో సెంటర్, కానీ నాకు అంత ఓపిక లేదు 4 hours. అంటే Group 2 లెవెల్ ప్రిపరేషన్ లేదు మనకి. I think Group 2 is much difficult than Group 1. చాలా ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ యు చాలా డిఫికల్ట్. Group 1 ఈజీగా క్రాక్ చేయొచ్చు, కానీ Group 2 చేయలేము. Group 2 ఏంటంటే అన్ని భయంకరంగా గుర్తుపెట్టుకోవాలి, సో అది మనతో కాదు. సో ఆల్ ద బెస్ట్ అసలు రాసేటోళ్ళకి, ఆల్ ద బెస్ట్ అందరికి బాగా రాయండి. ఏం లాస్ట్ 2 days కదా, ఇంకేముంది, టెన్షన్ ఏం లేదు. అందుకోసం నేను కూడా ఎక్కువ వీడియోలు ఏం చేయట్లేదు, అన్ని వీడియోలు చేసి ఏముంది అలా కంటెంట్ అదే కంటెంట్ కాబట్టి ఏం లేదు. సో ఆల్ ద బెస్ట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, Group 2 బాగా రాయండి. ఐ థింక్ ఒక్కసారి Group 2 అయినాక మళ్ళీ అందరూ ఫ్రీ అయిపోతారు అనుకుంటా, ఎగ్జామ్ ఫ్రీ. డిసెంబర్లో ఏం చేయాలో అర్థం కాదు. లక్కీ ఏమైందంటే డిసెంబర్ అయిపోయాక లాస్ట్ 10 days ఎంజాయ్మెంట్ డేసే కదా, క్రిస్మస్, న్యూ ఇయర్, అది మంచి పని చేశారు. Group 2 డిసెంబర్ 2nd week 3rd week లో పెట్టి మంచి పని. అదే జనవరి 1st week లో పెట్టిరు అనుకో, పాపం డిసెంబర్ లాస్ట్ వీక్ ఎంజాయ్ చేయడానికి కష్టం అవుతుంది. ఇంకా మళ్ళీ జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఎంజాయ్ చేయాలి. ఈదర్ వే ఇట్ వాస్ అటు అట్లా. ఓకే బ్రదర్స్, హ్యావ్ ఏ గ్రేట్ వీకెండ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ టు ఆల్ ద Group 2 aspirants అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీక్. ట్యూస్డే అయిపోయిన తర్వాత ఇంకొక వీడియో చేస్తామండి. ఈ మధ్యలో టీజీపీఎస్సీ వీడియోలు ఏం చేయము. నేను ప్రాబబ్లీ వేరే ఏమైనా 2-3 వేరే వీడియోస్ చేస్తా. మనకు మస్తు కంటెంట్ ఉంది, మనం మాట్లాడాల్సింది. పుష్ప 2 కంటెంట్ ఉంది, అండ్ మోహన్ బాబు ఫ్యామిలీ కంటెంట్ ఉంది. అంటే అఫ్ కోర్స్ వాళ్ళు నేనేం కామెంట్ చేయను, దాంట్లో నుంచి మనం లైఫ్ లెసన్స్ కొని ఐ విల్ టాక్ కపుల్ ఆఫ్ వీడియోస్. నేను కూడా వెయిట్ చేస్తున్నా, మీరు చేద్దాం. ఇప్పుడు మాట్లాడేస్తా. అది అంటే ఇప్పుడు మన జస్ట్ ఊరికేనే వ్యక్తి ఆరాధన వల్ల మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇప్పుడు మోహన్ బాబు ఫ్యామిలీ ఇష్యూ నడుస్తుంది, దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, అట్లాంటివి అనమాట. మనం ఎవరిని పర్సనల్ గా అబ్యూజ్ చేయము, ఎవరిని క్రిటిసైజ్ చేయం, కానీ వాట్ వీ కెన్ టేక్ ఫ్రమ్ దోస్ ఇన్స్టెన్సెస్, అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ యూ కెన్ సీ మీ ఇన్ నెక్స్ట్ వీడియోస్. maybe 1 or 2 days లో ఇంకా కపుల్ ఆఫ్ వీడియోస్ చేస్తా. హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్. అగైన్ దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్, అండ్ ఆల్సో యువర్ధన్ signing off. Bye bye.